హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి రైస్ అయితే ప్రిపేర్ చేసేసాను ఆల్రెడీ. నేను ఈ మధ్య కొంచెం నాకు వీడియో షూట్ చేయడం కొంచెం అటు ఇటు అవుతుంది. అందువల్ల అయితే చేసే ప్రతిదీ వీడియో షూట్ చేయలేకపోతున్నాను. మధ్యలో గుర్తొచ్చినప్పుడల్లా అయితే వీడియో షూట్ అయితే చేస్తున్నాను అనమాట. ఈరోజైతే ఇక్కడ అన్నంతో పాటు పప్పు కూడా పెట్టేశాను. పప్పు అయితే ఉడికిపోయింది. పప్పు ఎనిపేసి చింతపండు పులుసు అయితే పోస్తున్నాను. పప్పుచారు చేస్తున్నాను అనమాట ఈరోజు కూర. ఇంకో విషయం ఏంటంటే, నరుల దిష్టికి నల్ల నాపరాయన పగిలిపోతుందంట. అంత బలం ఉంటుందంట ఒక మనిషి చూసే చూపుకి. మనం ఎన్ని చేసినా ఎంత చేసినా ఒకరి చూపు అనేది మన ఇంటిపై ఉండే మనం ఎప్పటికీ ఎక్కి రాలేమంట. ఇది ఎంతవరకు నిజమో అన్న విషయం అయితే నాకు ఖచ్చితంగా ఇన్ని రోజులు తెలియదు, కానీ ఈ మధ్య మాత్రం నేను బాగా గమనించానండి. అసలు వాళ్ళకి మా ఇంటి మీద ఎందుకు అంత చూపు ఉంటుందో కూడా నాకు తెలియట్లేదు. అసలు నిద్ర లేచింది మొదలు నిద్రపోయేంత వరకు కూడా మా ఇంటి వైపు అలానే చూస్తూనే ఉంటారు. అసలు వాళ్ళ చూపులు తగలడం వల్లనేమో ఒక్కోసారి మేము ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట నాకైతే. అసలు వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు, అండ్ మాకు వాళ్ళు రిలేషన్ కూడా కాదు అసలు. కానీ వాళ్ళకి ఎప్పుడు చూడు మా ఇంటి మీదే చూపు అనమాట. అసలు మేము ఎప్పుడెప్పుడు నిద్ర లెగుస్తామా, ఎప్పుడెప్పుడు డోర్ తీస్తామా అని చెప్పి ఎదురుగా వచ్చి నించొని ఉంటారనమాట. అసలు వాళ్ళని చూస్తే నాకు ఎందుకులే ఎంత కోపం వస్తుంది అంటే అంత కోపం వస్తుంది. కానీ వయసుకి సంబంధించి వాళ్ళకున్న వయసు వల్ల నేను ఆగిపోతున్నాను. కానీ చెప్తున్నాను, అసలు మనుషులు ఎందుకు ఇట్లా తయారైపోతున్నారు? ఎవరింటి మీద ఎందుకు మీ చూపు ఉంటుంది? అసలు మీకు ఏమైనా వాళ్ళు ద్రోహం చేశారా, ఏమైనా అన్యాయం చేశారా? అసలు ఎందుకని అట్లా చూస్తారు? ఎవరైనా ఏదైనా చేస్తున్నారా అంటే అది మీ మంచి కోసమే అవుతుంది, కానీ అవతల వాళ్ళ గురించి కాదు కదా. నిజం చెప్పాలంటే ఇలా చేసే వాళ్ళ చూపుల్ని నిజంగా నాకైతే చెప్పుతో కొట్టినట్టు కొట్టాలనిపిస్తుంది అనమాట. అసలు ఎందుకు వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారో కూడా అర్థం కాదు ఒక్కోసారి. అసలు వాళ్ళు చేసే పనులకి నాకు ఎక్కడ లేని కోపం వస్తుంది. బట్ మా ఇల్లు అంతా కూడా మూసేస్తే బాగుండు అని కూడా అనిపిస్తుంది వాళ్ళ చూపుల దెబ్బకి. వాళ్ళు ఎలాగో ఇక్కడ నుంచి పోరు, మనము ఎక్కడికి పోలేము. సొంత ఇల్లు వదిలి ఎక్కడికి ఎవరైనా వెళ్తారో చెప్పండి? అలా అనమాట. సొంత ఇల్లు వదిలి ఉన్నప్పుడు దాంట్లోనే ఉంటారు, చచ్చే వరకు దాంట్లోనే ఉంటారు. కానీ ఈ ఎదుటి వాళ్ళు, పక్కింటోళ్ళు, ఆ పక్కింటోళ్ళు, ఈ పక్కింటోళ్ళు, వాళ్ళు వీళ్ళు అంటూ అందరూ చూపు అంతా మా ఇంటి మీదే ఉండటం మాకైతే అస్సలు నచ్చదనమాట. అసలు ఎందుకు అట్లా చూస్తున్నారు? మీరేమైనా తీసుకొచ్చి నాకు ముద్ద పెడుతున్నారా? ఒకరికి తిండికి ఏమైనా ఇస్తున్నారా? మాకేమైనా కట్టుకోవడానికి బట్టలు ఏమైనా ఇస్తున్నారా? మాకు పలానా బాగలేదంటే మీరు ఏమైనా హాస్పిటల్లో చూపిస్తున్నారా? ఇదే అసలు ఎందుకని ఇట్లా చేస్తారో అర్థం కాదనమాట నాకైతే. ఇక్కడ జూకీకి అయితే అన్నం పెట్టాను, వచ్చి పడుకున్నాడు. ఇంకా మధ్యాహ్నం తర్వాత నేను కూడా అన్నం తినేసి 2 అయింది అనుకుంటా టైము. ఇంకా బియ్యం అయితే దోశకి నానబోస్తున్నాను. ఇక్కడ నా మెజర్మెంట్ వచ్చేసి 3 గ్లాసులు బియ్యం, అంటే 3/4 కేజీ అనుకుంటా. ఆ కేజీకి 1/4 కేజీ తక్కువ 3/4 కేజీ బియ్యం వేసేసి ఆ 1/4 కేజీ మినపప్పు అయితే వేస్తాను. సారీ అండి, మినపప్పు కాదు, గుళ్ళు వేస్తాను అనమాట, మినపగుళ్ళు. మళ్ళీ పప్పు అంటే పొట్టు తీయాలి కదా, అది కొంచెం కష్టంగా ఉంటుంది. అట్లా పప్పు వేసుకోవాలంటే మళ్ళీ సపరేట్గా వేసుకోవాలి. కానీ ఇక్కడైతే నేను 2 కలిపి నానబోస్తున్నాను. గుళ్ళు కాబట్టి అంత ఇదిగా కడగక్కర్లేదు. ఇంకా నేను దోశకి వచ్చేసి స్టోర్ బియ్యమే వాడుకుంటున్నాను అనమాట. అండ్ మీకు కనుక ఏదైనా ఒక సొల్యూషన్ దొరుకుంటే నాకైతే తప్పకుండా చెప్పండి. ఈ దిష్టి పోవడానికి ఏదైనా ఒక మంచి రెమెడీ కానీ ఇంకేదైనా ఉంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా. ఎందుకంటే వీళ్ళ కళ్ళ దిష్టికి రేపటి రోజున మాకు ఏదైనా అవుతుందేమో అని ఒక్కోసారి భయం వేసిద్ది. మేము ఇప్పటికే ఈ కళ్ళ దిష్టి వల్ల చాలా ఎఫెక్ట్ పడింది మా ఇంటి మీద. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం కూడా. ప్రస్తుతానికైతే ఆ ఇబ్బందులు ఏంటి అనేది కూడా నేను చెప్పలేను. అనుకోని ఆపదలు కూడా వచ్చాయి మాకు. కానీ వాటన్నిటిని కూడా మేము తప్పించుకొని ఇంకా వాటిని వద్దు, వాటి మీద నిలదొక్కుని కాళ్ళతో తొక్కి పెట్టి మరి వాటి మీద నించుంటున్నాము. కానీ ఆ ఎదుటి వాళ్ళు మాత్రం అది అసలు ఇంకా ఏదో చేయాలి మమ్మల్ని అన్న ఇదిలోనే ఉంటున్నారనమాట. అట్లీస్ట్ చెప్పాలంటే ఇప్పుడు ఆల్రెడీ నేను యూట్యూబ్ చేసిన సంగతి కూడా వాళ్ళకి తెలుసనే అనుకుంటున్నాను. నేను యూట్యూబ్ చేస్తూ
ఎప్పుడైనా ముగ్గు వేసే వీడియోలో కానీ అప్పుడు కానీ ఇప్పుడు కానీ చూస్తూనే ఉంటారు. అసలు ముగ్గు వేసే విధి కూడా చూస్తుంటారనమాట. షూట్ చేస్తుంది, ఎన్నో డబ్బులు సంపాదించేస్తుంది యూట్యూబ్ నుంచి, ఎన్ని లక్షలు వస్తున్నాయి, ఎంత డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి కూడా నా మీద చాలా మాట్లాడుకుంటున్నారు. ఆ విషయాలు కూడా నాకు తెలుసు. కానీ నేనైతే ఎవరిని ఇక్కడ పేరు బయట పెట్టి చెప్పాలని కూడా నేను అనుకోవట్లేదు అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను నైట్ టైం ఇది ఇంకా దోశకి నానపోసేసి ఇంకా పప్పు అది వేసిన తర్వాత స్నానం చేసేసి వచ్చాను అనమాట. ఇంకా పప్పుచారు కదా, ఆమ్లెట్ వేసుకుందామని చెప్పేసి నేను కూడా ఈరోజు మా వారు బయటకు పాలు తీసుకెళ్ళినప్పుడు అయితే చాట్ తిన్నాం వచ్చే దారిలో తీసుకొని. ఇంకా చాట్ తిన్నాక అసలే డైట్లో ఉన్నాను, ఇంకెట్లా చపాతీ కూడా చేసుకోను, వద్దు చాట్ తిన్నాను కదా మళ్ళీ క్యాలరీస్ ఎక్కువైపోతాయి అని చెప్పేసి నేనైతే ఆమ్లెట్ వేసేసుకుంటున్నాను. మా వారు కూడా ఇంకా పప్పుచారులోకి ఆమ్లెట్ నంచుకుంటా అనేసరికి మా వారికి కూడా అయితే నేను ఆమ్లెట్ వేస్తున్నాను అనమాట. నేను స్నానం చేసి వచ్చే లోపల మా వారైతే నాకు ఆనియన్స్ అయితే కట్ చేసి ఇచ్చారు. ఇంకా నా స్టైల్లో ఆమ్లెట్ ఇలా వేసుకుంటాను నేనైతే. ఆనియన్స్ అన్నీ బాగా 2 ఎగ్స్ అనుకోండి, 3 ఆనియన్స్ అట్లా తీసుకుంటాను అనమాట. ఆనియన్స్ ఎక్కువ వేసేసుకొని నేను చేసుకుంటాను. మీ దగ్గర ఉంటే పచ్చిమిర్చి వేసుకోండి. ప్రెసెంట్ అయితే నా దగ్గర పచ్చిమిర్చి అయిపోయాయి, అందుకని నేను వేసుకోవట్లేదు. కొంచెం కొత్తిమీర ఉన్న వేసుకున్న టేస్ట్ అయితే ఆమ్లెట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట. బట్ నేను ఇప్పుడు అవి 2 స్కిప్ చేసేసాను, నా దగ్గర అయిపోయాయి అనమాట. అందుకనేసి నేను వాటిని స్కిప్ చేసేసాను. ఇక్కడ 2 ఎగ్స్ తీసేసుకున్నాను అండ్ 3 ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకోవాలి. మీకు ఎంత వీలు ఉంటే అంత సన్నగా అయితే కట్ చేసుకోండి, టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకున్నాక అవి ఒక గిన్నెలో వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు అండ్ గరం మసాలా కూడా నేను హోమ్మేడ్గా చేసుకుంటాను. హోమ్మేడ్గా చేసుకున్న గరం మసాలా కూడా వేసేసుకొని ఫస్ట్ ఈ మసాలాలు అండ్ ఆనియన్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉప్పు, కారం, మసాలాలు ఇవన్నీ కూడా ఆనియన్స్కి బాగా పట్టిన తర్వాత ఎగ్స్ని అయితే బ్రేక్ చేసి వేసేసుకోవాలి. ఇక్కడైతే ఒక తప్పు జరిగిందండి, ఎప్పుడు వేసినా కూడా నీట్గా వస్తుంది ఆమ్లెట్, పొక్కు అనేది పడదు అసలు. ఈసారి మాత్రం కొంచెం పొక్కు అయితే పడిందనమాట. దాన్ని అయితే సపరేట్ చేసేసి ఇంకా నేనైతే మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎలా అంటే పైన నురగలు రావాలన్నమాట, పైన నురగలు వచ్చేలాగా బాగా మిక్స్ చేసేసుకుంటే అసలు ఒక టేస్ట్ ఉంటుంది. అప్పుడు సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట ఆమ్లెట్ ఇలా వేసుకోవడం వల్ల. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఇందాక అడిగాను కదా, నరుల దిష్టికి నల్ల నాపరైనా బద్దలైపోతుంది అనేసి. సో దానికోసం అయితే నాకు ఒక చిన్న రెమెడీ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ అండి. దానివల్ల అయితే నేను చాలా సఫరింగ్స్ అయితే ఫేస్ చేస్తున్నాము. సో అందుకనేసి అడుగుతున్నాను. ఆల్రెడీ మా ఇంటికి గుమ్మడికాయ కట్టడం, ఇంకా నిమ్మకాయలు, పచ్చిమిర్చి కట్టడం అట్లాంటివి చేస్తున్నాను. బట్ అయినా కూడా నాకు ఏం పెద్ద రిజల్ట్ అయితే అనిపించట్లేదు. అందుకనేసి ఒక మంచి రెమెడీ అయితే నాకు చెప్పండి అండ్ నేను దాన్ని కూడా ట్రై చేస్తాను అనమాట. నాకు కొంచెం వర్క్ అయిందంటే చాలు, ఎందుకంటే చాలా సఫర్ అయితే అవుతున్నాం మేము వాళ్ళ వల్ల. సో వాళ్ళు ఫలానా అని చెప్పలేను, కానీ నేనైతే గట్టిగా చెప్తాను వాళ్ళు అని. కానీ ఇప్పుడు వీడియోలో వాళ్ళ గురించి చెప్పడం నాకైతే అస్సలు ఇష్టం లేదు, సారీ అండి. అండ్ వచ్చేసి ఇక్కడ నేనైతే నైటీ వేసుకున్నాను. ఇంకేంటంటే నైట్ టైం కదా, నాకు నైటే కంఫర్టబుల్గా ఉంటుంది. వీడియో చేసే ప్రతిసారి డ్రెస్లోనే కనిపించాలి అంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఎందుకంటే నైటీలో అయితే కంఫర్టబుల్గా పనులన్నీ చేసేసుకొని ఇక్కడ కనిపించవచ్చు అండ్ ఈజీగా పనులన్నీ చేసేసుకుంటూ వీడియో అయితే షూట్ చేసుకోవచ్చు. బట్ నేను డ్రెస్ వేసుకొని చేయాలంటే మళ్ళీ డ్రెస్ పాడైద్దేమో అన్న ఫీల్లో ఉంటాను. కానీ మ్యాక్సిమం డ్రెస్ వేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. అప్పుడప్పుడు మాత్రమే ఇట్లా కొంచెం బిట్లుగా నైటీ కనిపిస్తూ ఉంటుంది. సో ఎవరు కూడా ఏమనుకోవద్దండి. ఇంకా మన వీడియోస్ మీకైతే నచ్చుతున్నాయా లేదా అనేది కూడా అయితే నాకు కామెంట్ చేయండి. అండ్ ఇప్పటిదాకా నా ఛానల్కి చాలా మంచి సపోర్ట్ ఉంది, మంచి రెస్పాండ్ అవుతున్నారు అండ్ కామెంట్స్ కూడా చాలా మంచిగా చేస్తున్నారండి. సో నాకైతే మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు నాకు నా వీడియోకి గుడ్ కామెంట్స్ చేస్తున్నారు అండ్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున అయితే నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే ఇదే అనమాట, సింపుల్గా అయితే ఇలా చేసుకున్నాను. బట్ నాకున్న ప్రాబ్లం అయితే అదనమాట, వాళ్ళు దిష్టి అనేది మా ఇంటికి చాలా ఎఫెక్ట్ అవుతుంది. దానికి సంబంధించి ఏదైనా ఒక రెమెడీ ఉంటే నాకైతే కామెంట్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఆమ్లెట్ కూడా అయిపోయిందనమాట. ఆమ్లెట్ని ఇట్లా ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండో వైపుకి టాస్ చేస్తాం కదా, రెండో వైపు కూడా కాలేక ఒక 2-3 సార్లు అటు ఇటు టాస్ చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది అండ్ బాగా స్మోకీ ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. ఆ స్మోకీ ఫ్లేవర్ వచ్చినప్పుడు ఆమ్లెట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.